నమస్తే. విశాఖ జిల్లాలోని భూములు దోచుకున్నారా? దోచుకున్నది టీడీపీ నాయకులా, జనసేన పార్టీ నాయకులా, లేదు అనుకుంటే అధికారంలో లేని వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చేస్తున్నారా? ఎవరు చేస్తున్నారు? దీని వెనక నడిపించేది ఆజ్జిలెవరు, బాధ్యులెవరు? ఏ పార్టీ నుండి ఎవరు దోచుకుంటున్నారు? అసలు భూములు దోచుకున్నది ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో ఒక పక్క ఐఏఎస్ అధికారులు, మరో పక్క ఐపీఎస్ అధికారులు ఉంటుండగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్వయంగా విశాఖ జిల్లాలో దారుణంగా భూములు దోచుకుంటున్నారని చెప్పినటువంటి ఈ సమయంలో అసలు అది జరుగుతున్న సమయంలోనే గౌరవప్రదమైనటువంటి ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్న అనకాపల్లి జిల్లాలో అధికారి మీదనే చెయ్యి వేసిన పవర్ బ్రోకరు అట్లాంటి వాళ్ళు ఉన్నారా? ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఆజ్యులుగా బాధ్యులుగా వ్యవహరించి విశాఖ జిల్లాలో భూములు దోచుకుంటున్నారా? అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఎవరు ఆ ల్యాండ్ పవర్ బ్రోకర్లు ఎవరు? ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎంపీలు ఉన్నారా? నడిపించింది ఎవరు అనేది $1,00,00,000 ప్రశ్న. ఇక్కడ ఒక పక్క డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ సాక్షాత్తు వాస్తవంగా విశాఖ జిల్లాలోని అతి దారుణంగా భూములు కబ్జాలు చేస్తున్నారని చెప్పిన, అంటే ఇవన్నీ బయటికి రావడంతో డిప్యూటీ సీఎం ఈ మాటలు అన్నారా? నిజంగా భూములు దోచుకుంటే ఆ దోచుకున్నది ఎవరో బయట పెట్టారా? మరి అది బయట పెట్టరా? ఎవరు బయట పెడతారు? ప్రభుత్వంలో ఉన్న అధికారులు బయట పెట్టాలి. రెవెన్యూ అధికారులు దీని మీద ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అసలు రెవెన్యూ అధికారులు ఆధ్వర్యంలో జరుగుతుందా? ఎవరు చేస్తున్నారు? అసలు విశాఖ జిల్లాలో పవర్ బ్రోకర్లుగా వ్యవహరిస్తూ భూములు దోచుకున్నది ఎవరు? దీని ఆజ్యులెవరు, బాధ్యులెవరు? విశాఖ జిల్లాలో దారుణంగా భూములు దోచుకుంటున్న, తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్నటువంటి ఆ దొంగలు ఎవరు? సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెబుతున్నా, ఒక పక్క అనకాపల్లి జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లాలోని అతి దారుణంగా ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా మమకమై భూములు దోచుకుంటున్నారని ఒక పక్క వినికిడి తెలుసు. ఎలమంచిలి ఎమ్మెల్యేగా ఉన్న సుందరపు విజయకుమారు ఇదే పనిలో బిజీగా ఉన్నారని గుసగుసలు కూడా వినబడ్డాయి. దీని వెనక అంటే ఇవన్నీ బయటికి వస్తాయని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయట పెట్టారా? సరే, బయట పెడితే దీని వెనక నడిపించింది ఎవరు అనేది ఎందుకు తేల్చలేదు? ఒక విశాఖపట్నం జిల్లాలో భూములు దోచుకున్న సంఖ్య చాలా దారుణంగా ఉన్నది. మొన్న ఒక విశాఖ జిల్లాలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు 4 కార్యాలయాల్లో దాడులు జరిగినప్పుడు అధికారుల దగ్గర డబ్బులు దొరికినావని ఏసీబీ అధికారులు చెబుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. విశాఖ 1 టౌన్లో సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో కోర్టులో కేసు ఉన్న భూమికి, ఇల్లుకి కూడా రిజిస్ట్రేషన్ చేసేసారనే అభియోగాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. 32/1 ఉంటే 1 తీసి 32 మీద రిజిస్ట్రేషన్ చేసినటువంటి సందర్భాలు చూస్తూ ఉంటే
అసలు నడిపించేది ఎవరు? ఎంత ముడుపులు తీసుకుంటే ఆ భూములు దోచుకున్నారు? అధికారులు ఎంతమంది ఉన్నారు? దీని వెనక ఎమ్మెల్యేలు ఉన్నారా? ఎంపీలు ఉన్నారా? వాళ్ళ పాత్ర ఏంటి? నిజంగా వాళ్ళ పాత్ర ఉంటే ఎందుకు బయట పెట్టట్లేదు? ఈరోజు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తలుచుకొని అధికారులతో పాటు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎంపీపీలైనా, జెడ్పీటీసీలైనా, కార్పొరేటర్లైనా భూముల విషయంలోని ఎవరైనా తప్పు చేస్తే, దోచుకుంటే, దుర్మార్గాలు చేస్తే, దోపిడీలు చేస్తే, ల్యాండ్ గ్రామ్లింగ్ చేస్తే పీడీ యాక్ట్ పెడతానని చెప్పి చంద్రబాబు ఎందుకు హెచ్చరిక జారీ చేశారు? అసలు సూత్రధారులు, పాత్రధారులు రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ రాజకీయ నేతల, అధికారంలో ఉన్న పార్టీ నేతలు చేస్తున్నారా? అధికారంలో లేని వైసీపీ నేతలు చేస్తున్నారా? అది బయట పెట్టాలి కదా, ఎందుకు బయట పెట్టట్లేదు? డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు అదే పవన్ కళ్యాణ్ ఇదిగో ఇంత ల్యాండ్, ఇంత కబ్జాలు చేశారు, ఇది దోచుకున్నారని ఎందుకు బయట పెట్టలేదు అని ఈరోజు 1,00,000 మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఇదే. వినికిడి ఇదే అనుకుంటున్నారంట. విశాఖ జిల్లాలో అంత భూములు దోచుకున్నప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు బయట పెట్టలేదు? ఆధారాలను ఎందుకు బయట పెట్టకుండా ఎట్లా నొక్కి పెడుతున్నారు అని చెప్పి విశాఖ జిల్లాలో ప్రజలతో పాటు, ప్రజా సంఘాలతో పాటు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న కొంతమంది మంచి నాయకులు ఇదే అనుకుంటున్నారంట. అలా అనుకునేటప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? ఒక సాక్షాత్తు డిప్యూటీ సీఎం దగ్గరికి భూములు దోచుకుంటున్నారని, గ్రాంబ్లింగ్ చేస్తున్నారని, దౌర్జన్యాలు చేస్తున్నారని, దుర్మార్గాలు చేస్తున్నారని, భూములు దోచుకుంటున్నారని చెప్పినప్పుడు ఎందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? అట్లాంటప్పుడు ఆ వివరాలు బయట పెట్టొచ్చు కదా అని ఈరోజు జనం అనుకున్నటువంటి మాటలు. ఎనీహో, ఏది ఏమైనా ఒక హెచ్చరిక జారీ చేశారని తెలుస్తూ ఉన్నది. ఒక పక్క జనసేన పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఈ వ్యవహారాలు నడిపిస్తున్నారని సమాచారంతో పవన్ కళ్యాణ్ హెచ్చరిక జారీ చేశారని తెలుస్తూ ఉన్నది. అనుకుంటున్నారు. ఏది ఏమి అనుకున్నా, ఎట్లా జరిగినా ఇది విశాఖపట్నం జిల్లాలోని ఏపీ రాజకీయాల్లో, ఏపీలోని ఒక పవన్ కళ్యాణ్, మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు అది వాస్తవము, స్పష్టమని అనుకోవాలి. మరో పక్క ముఖ్యమంత్రి గారు తలుచుకొని పీడీ యాక్ట్ పెడతామని ఒక హెచ్చరిక జారీ చేసిన సందర్భాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎట్లా జరిగినా ఈ భూ కబ్జాలు అయిపోతున్నాయి. చాలా దారుణంగా దోచుకుంటున్నారనేది వాస్తవం. విశాఖ జిల్లాలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనేది నిజం. ఆ నిజాన్ని సీఎం, మరో పక్క డిప్యూటీ సీఎం తలుచుకొని ఈ పీడీ యాక్ట్ చట్టం కింద కేసులు వేస్తామనడం మాత్రం హర్షితగించే విషయం అని ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.